ఆ 2 జిల్లాలు. మిగతా జిల్లాలన్నీ వి మూవ్డ్ అప్ ద టైమింగ్ టు a better number, so that ultimately economic activity also starts up. Economic activity అన్నది should continue. Economic activity అన్నది కన్నా మూసేస్తే, as you're aware, a poor man would be affected the most. So economic activity అనేది కంటిన్యూస్గా జరగాలి కాబట్టి, as the situation eases, we will continue to ease the relaxations. So the health department will probably give you the detailed guidelines as to what should be done, what should not be done, and things like that. Because e-crop anedi, it is going to be a one-stop solution for everything. One-stop solution for input subsidy, for crop insurance, for procurement. డిస్ట్రెస్ సేల్లో ఉన్నప్పుడు మనం ప్రొక్యూర్మెంట్ చేసుకోవడము, లేకపోయినా కానీ ప్యాడీ లాంటి క్రాప్ను మనమే ప్రొక్యూర్ చేసుకోవడం ఎంఎస్పికి. సో ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ సున్నా వడ్డీ పంట రుణాలు, వీటి అన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఈస్ ఈ క్రాపింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ క్రాపింగ్ అన్న దాని మీద ధ్యాస అన్నది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్ విపరీతంగా పెట్టాల్సిన అవసరం ఉన్న ఏరియా. సో దీనికి సంబంధించి వీ ప్లాన్ దిస్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ RBUDP. ఆ యాప్ కూడా ఒకటి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసినాం. సో దిస్ ఇస్ రీసెంట్లీ బీన్ ఇంట్రడ్యూస్డ్, దిస్ యాప్, రైతు భరోసా యూనిఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్. సో దీంట్లో కీ ఫోకస్ is biometric authentication of eKYC, know your customer. Biometric authentication through eKYC will be taken from the farmer in the RBK itself at the time of crop registration. So this is something what is new, what is very, very important, biometric authentication. So this is something what is newly been factored in. Then the another change that we are bringing about into e-cropping is giving the farmer physical acknowledgement of e-crop slip. This is something new. మన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇది రైతుకు శ్రీరామ రక్ష ఈ క్రాప్. దీంట్లో ఎక్కడా కూడా మోసాలు జరగకూడదు, దీంట్లో ఎక్కడా కూడా అట్ ది సేమ్ టైం అన్యాయం జరగకూడదు రైతుకు. మనల్ని మోసం చేసే పరిస్థితి ఎక్కడ రాకూడదు, అట్ ది సేమ్ టైం రైతుకు కూడా అన్యాయం జరగకూడదు, ఇది జరగని కారణంగా. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ను అడ్రస్ చేసేదానికి దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ఇన్స్పెక్షన్ ప్రోటోకాల్ is properly put in place and properly followed. So geofencing of farmer's field where crop has been grown by him will be done. So this is also something innovative that we've brought in. So now the guiding principle to the village agriculture assistant is to locate the farm through this geo coordinates, so that ప్రిసైస్గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా మంచి జరిగేట్టుగా, ట్రాన్స్పరెంట్గా జరిగేట్టుగా జియో ఫెన్సింగ్ కూడా ఈ కొత్త ఈ క్రాప్ విధానంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా జరగాలి. ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు, ఏ పంట వేస్తే ప్రభుత్వం సులభంగా మనకు సహాయం చేయగలుగుతుంది, ఏ పంట వేస్తే ప్రభుత్వం కూడా కష్టపడే పరిస్థితిలోకి వస్తుంది సపోర్ట్ చేయాలంటే, హెల్ప్ చేయాలనంటే. అండ్ ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్, ఇది రూల్ పెట్టేసేయండి, ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఆర్బీకే లెవెల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి. తర్వాత సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి మండల్ లెవెల్లో. ఫస్ట్ ఫ్రైడే ఆర్బీకే లెవెల్, సెకండ్ ఫ్రైడే మండల్ లెవెల్, దెన్ థర్డ్ ఫ్రైడే సబ్సిక్వెంట్గా అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఖచ్చితంగా ఈ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఈ తేదీల్లో జరగాలి. ఆ రోజు మీ కలెక్టర్స్ అన్నీ కూడా మిగతాటన్నీ పెండింగ్ పెట్టండి, దీని మీద ఫోకస్ పెట్టండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఆర్బీ కేసులో మనము విత్తనాలు సప్లై చేస్తాం, మనము పెస్టిసైడ్స్ సప్లై చేస్తాం,
మనం ఫర్టిలైజర్స్ సప్లై చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం ఏదైతే సప్లై చేస్తున్నామో వీఆర్ గ్యారంటీయింగ్ క్వాలిటీ, వీఆర్ పుట్టింగ్ అవర్ స్టాంప్ దేర్. సో ప్లీజ్ మానిటర్, బికాస్ వీఆర్ పుట్టింగ్ అవర్ నేమ్ ఎట్ స్టేక్, అవర్ రెప్యుటేషన్ ఎట్ స్టేక్. సో అక్కడి నుంచి ప్రోడక్ట్స్ ఏదైతే వస్తున్నాయో అవి రెగ్యులర్గా పీరియాడికలీ ప్లీజ్ ఇన్స్పెక్ట్, ప్లీజ్ మానిటర్, అవి బాగున్నాయా లేదా, టేక్ ఫీడ్బ్యాక్. Please monitor whether proper quality protocol is put in place, whether it is whether proper protocol is followed or not. So ఈ జాగ్రత్తలన్నీ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి.